హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఛానల్ నేమ్ వచ్చేసి సౌమ్య కొన్నూరు అండి. కొత్తగా చూసేటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అలాగే లైక్, షేర్. ఇదొచ్చేసి కుకింగ్ వీడియో. చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియో పెట్టి. అందుకే ఇది పర్వల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది నార్త్ సైడ్ స్పెషల్ అనుకుంటా. ఇదొచ్చేసి పర్వల్ అంటారు. దానిని నీట్‌గా ఫస్ట్ వాష్ చేసి పైన చెక్కు తీసేస్తున్నాను చాకుతో. అది నాకు కరెక్ట్‌గా రాదన్నట్టు మా హస్బెండ్‌కి అయితే పని పెట్టాను. నువ్వు చెయ్యి అన్నట్టు. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి నేను తర్వాత వచ్చేసి పొటాటో వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకుని స్లైసెస్ లాగా దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పర్వలు కట్ చేసాం కదా, అవి కూడా ఇలాగే పొటాటో స్లైసెస్ ఎలా కట్ చేసాం అలాగే కట్ చేసుకున్నాను నేను. అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టు. ఎందుకంటే హై పెట్టేసి మాడిపోతే తినడానికి టేస్ట్ ఉండదు. అందుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలి లైట్గా. అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే బౌల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే కోసులుగా. ఆనియన్ కూడా వేసేసి మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ మగ్గే లోపలే ఒట్టి కొబ్బరి, అందులోకి తెల్లవాయలు, కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పడుతున్నాను. పేస్ట్ దానికి టేస్ట్ మసాలా పడుతున్నాను. వేసి మిక్సీ పట్టుకుని ఆ ఆనియన్ ఫ్రై అయ్యేలోపలే తర్వాత ఫ్రై అయిన తర్వాత అలాగే ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందే మనము పొటాటోను, పర్వల్ ఆ రెండు వేసి దాంట్లో కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ కూడా అందులో వేసి ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేయాలి. ఈ వెజిటేబుల్ అయితే చాలా హెల్త్కి మంచిదండి. కాన్స్టిట్యూషన్ కూడా తగ్గుతుంది. చాలా బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ అవుతుంది. నిజంగా చాలా హెల్త్కి మంచిదండి ఈ వెజిటేబుల్ అయితే. ఇందులో అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుందండి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా మంచి హెల్తీ వెజిటేబుల్ అండి. నిజంగా చాలా హెల్తీ, టేస్టీ కూడా బాగుంటుంది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి 18K సబ్స్క్రైబ్ అయింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదంతా మీ వల్లే. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను. చపాతి పర్వల్ కర్రీ కాంబినేషన్ ఎలా వచ్చిందో మా ఆయనకి అడుగుదాం. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. జగదీష్, ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పు. ఏం సమయం ఇది? చిల్లియా? కాదు, పర్వల్. పర్వాలా? ఏమిది కొత్తగా ఉంది? నార్త్ సైడ్ స్పెషల్ అంటే ఇది కర్రీ. తినచ్చా? తినచ్చు. టేస్ట్ చేసి చెప్పు నాకు. పెద్ద బయటే తీసుకుంటా. కాలుతుంది. నైస్. నిజంగా బాగొచ్చిందా? ఉంది కదా, అంటే క్రిస్పీగా ఉంది. టేస్ట్ ఇస్ గుడ్. నిజంగా టేస్ట్ బాగుందా? సూపర్. అవునా, థ్యాంక్ యూ. ఇలా కొత్త ఏదో నేర్చుకొని చేస్తా ఉంటా, తింటా ఉంటా. ఓకే, నువ్వు తింటా అంటే నేను చేసి పెడతా. నెక్స్ట్